హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేనైతే చార్ధామ్ యాత్ర చేస్తున్నాను అనమాట. ఏప్రిల్ 30కి బయలుదేరుతున్నాం మేము ఇక్కడ నుంచి. మాది 12 డేస్ ట్రిప్ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ చాలామందికి తెలియట్లేదు. మేము కూడా చాలా సఫర్ అయ్యామన్నమాట. చాలా యూట్యూబ్లో మేము చాలా సెర్చ్ చేసినాం అనమాట. సెర్చ్ చేసి ఏమేమి తీసుకెళ్ళాలి, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, ఆ వెదర్కి సరిపోయేటట్లు ఆహార పదార్థాలు కానీ లేదా మెయిన్ థింగ్ మెడికల్ కిట్ అనేది ఎలా తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి అనేది. ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళొద్దు అన్నారనమాట. అందుకని తక్కువ లగేజ్లోనే ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అనేది మ్యాక్సిమం మేము సెర్చ్ చేసి తెలుసుకున్నవి, మేము తీసుకెళ్తున్న ఐటమ్స్ కూడా మీకు చూపిస్తా చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మెడికల్ కిట్ గురించి అయితే చెప్పాలి. మెడికల్ కిట్ నేనైతే అన్నీ పెట్టుకున్నాను అనమాట, సర్దుకుందామని చెప్పేసి. పెయిన్ కిల్లర్స్ అండ్ హెడేక్, నెక్స్ట్ ఆయిల్ అంటే పెయిన్ కిల్లర్ ఆయిల్ కానీ, ఆయింట్మెంట్ కానీ, అండ్ వామిటింగ్ టాబ్లెట్స్, మోషన్ టాబ్లెట్స్, గ్యాస్ అండ్ ఎలక్ట్రాలల్ పౌడర్, ఇవన్నీ మాత్రం తీసుకొని వెళ్ళాలన్నమాట కంపల్సరీ. అక్కడ దొరుకుతాయంట, బట్ మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకుని వెళ్తే బెస్ట్ కదా. ఒకవేళ దొరకకున్నా కానీ మన దగ్గర ఉంటే సేఫ్ జోన్లో ఉంటాం కదా, వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. కొత్త ఏరియా కాబట్టి మనకి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, ఇదేమో మనకి లెగ్ పెయిన్స్ కానీ ఏదన్నా పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏదైనా వచ్చినా కానీ ఎక్కడైనా కానీ మనం ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్లీ తగ్గుతుంది. ఇది ఆల్రెడీ మేము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ మెడిసిన్ని. అండ్ మెట్రోజిల్ ఒకటి వేసుకుంటున్నాను. అయితే ఈ మెడికల్ కిట్లో అయితే నేను చూడండి హాజ్మోలో ప్యాకెట్స్ కూడా కొన్ని వేసాను అనమాట. అండ్ డైజన్ ట్యాబ్లెట్స్ కూడా వేసాను, కొన్ని తీసుకోవాలి నేను. కొన్ని ట్యాబ్లెట్స్ మాత్రం తీసుకోవాలి నేను. ఇంకా ఇది డోలో వేసుకుంటున్నాను. అండ్ ఏదైనా దెబ్బలు తగిలినా, ఏదైనా జరిగినా ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి ఇవి కూడా ఈ అమాక్సిలిన్ టాబ్లెట్స్ మోక్స్ కైండ్ ఇది ఒకటి వేసుకున్నాను. బలానికి వి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఒకటి వేసుకుంటున్నాను. అండ్ కాంప్లెక్స్ పెయిన్స్కి పెయిన్ కిల్లర్ అనమాట. అండ్ ఎలక్ట్రాలల్ పౌడర్ అండ్ రస్నా కూడా తీసుకుంటే బెస్ట్ అనమాట. గ్లూకోండి దాహానికి ఇంకా నేను తీసుకోలేదు, అవి తీసుకోవాలి. ఇవి మోషన్ టాబ్లెట్స్, జలసిల్, ఇంకా జలసిల్ టానిక్ కూడా తీసుకున్నాను. ఐ థింక్ ఎక్కడ పెట్టాను నేను అది. ఇది వచ్చేసి ఎల్డోపర్ టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇది ఆయింట్మెంట్, ఇవన్నీ నేనైతే వేసుకున్నాను. అండ్ ఇదేమో ఆయిల్ మేమే ఇంట్లో తయారు చేసుకున్నాం అనమాట, పెయిన్ కిల్లర్ ఆయిల్. ఈ ఆయిల్ రోలర్స్లో వేసుకొని రోలర్స్ తీసుకెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద బాటిల్ పట్టుకొని వెళ్ళలేం కదా, అందుకని రోలర్లో వేస్తానని చెప్పారు మా బ్రదర్. అండ్ అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఏదైనా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే పచ్చకర్పూరం అనమాట. ఇది ఆక్సిజన్ లెవెల్ అంటే ఇది కొంచెం మనం స్మెల్ చూసినా, కర్చీఫ్లో వేసి స్మెల్ చూసినా, లేదంటే జస్ట్ మనకి ఎక్కడైనా అనీజీగా అనిపించినా కానీ ఇది కొద్దిగా జస్ట్ ఒక చిన్న లిటిల్ బిట్ ఇలా తీసుకొని చక్కగా చప్పరించుకొని వెళ్ళచ్చు అనమాట. ఇంకా ఒకటి పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది అని చెప్పారనమాట. దీన్ని పీలుస్తూ ఉంటే కూడా, అంటే బట్టలో పెట్టేసేసి క్లాత్లో పెట్టేసేసి కొంచెం స్మాష్ చేసి అది స్మెల్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, బ్రీత్ చేస్తూ ఉంటే మనకు అదేంటి చాలా బ్రీతింగ్ ఈజీ అవుతుంది అనమాట. కొంచెం బ్రీతింగ్ ఫ్రీ అవుతుంది అనమాట. అందుకే ఇది నా మెడిసినల్ కిట్ అనమాట. ఈ కిట్ ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే తర్వాత చెప్తాను. ముందు మనం కేదార్నాథ్లో మనం ఏమేమి తీసుకోవాలి. నేను చూడండి ఒకటి జర్కిన్ ఒకటి తీసుకున్నాను. అండ్ సాక్సెస్, డబల్ సాక్సెస్ అనమాట. ఇది కొంచెం అంటే చలికి ఆగుతుందనమాట, అందుకని డబల్ సాక్సెస్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత క్యాప్స్ తీసుకున్నాను. 2 క్యాప్స్ పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది అని. ఇవి నెత్తికి పెట్టుకోవడానికి క్యాప్స్ అనమాట, మొత్తం కవర్ చేస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి థర్మల్ సూట్ కూడా నేను వద్దు అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంకా చలి అనేది, ఐస్ అనేది ఇంకా కరగలేదనమాట. అమ్మ భయం వేసింది నాకు కొంచెం, అందుకనే నేను థర్మల్ సూట్ కూడా తీసుకున్నాను. అండ్ హ్యాండ్ గ్లౌజెస్, కొన్ని చాలా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ గ్లౌజెస్ చూపించారు మాకు. అయితే ఈ హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ కొన్ని ఫోన్ టచబుల్ అవుతుంది, టచబుల్ కావట్లేదు, కొన్ని సెన్సార్ లేదనమాట. అయితే ఇదైతే కొంచెం మనకి ఫోన్ మూవ్ చేసుకోవడానికి, స్క్రోల్ చేసుకోవడానికి ఇది పనికిచ్చింది, అందుకని ఇది తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్ షూ. అక్కడ చాలా షూస్ చూపించారు మాకు, చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయన్నమాట. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇదైతే 4000 కదా, ఇదైతే 4000 రూపీస్ పడుతుంది మనకి. ఇక్కడ చూడండి గ్రిప్, కింద గ్రిప్ నడవడానికి గ్రిప్ చాలా బాగా ఇచ్చాడు అనమాట. అండ్ వాటర్ ప్రూఫ్ అంట ఇది. ఇక్కడ నుంచి ఈ హోల్స్లో నుంచి మనకి వాటర్ అనేది కిందకి వెళ్ళినా కానీ లోపలికి అయితే రాదంట. ఇక్కడ లోపల మొత్తం మాకు డెమో ఇచ్చాడు అనమాట. అండ్ మనం బాగా ఎక్కువ నడుస్తాం కాబట్టి 22 కిలోమీటర్స్ దాకా నడవాల్సి ఉంటుంది అనమాట, పైకి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి ఎక్కడ ప్రెస్ కాకుండా, లెగ్ పెయిన్ కాకుండా ఉండేందుకు మేము ఆల్రెడీ ట్రయల్స్ చేసాం కూడా అనమాట. చాలా సేఫ్ మోడ్లో ఉందన్నమాట. ఎందుకంటే మేము ట్రయల్స్ వేసాం, అక్కడ వేసిన తర్వాతనే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇదైతే 4000 అవుతుంది అనమాట షూస్. అండ్ 6000 ఒకటి చూసాము, 5000 కూడా ఒకటి చూసాము. చాలా బాగుంది, అది ఇంకా బాగుంది. బట్ చాలా ఇది అనేసి మా బడ్జెట్కి తగ్గట్టుగానే మేము ప్లానింగ్ చేసుకున్నాం అనమాట. ఈ షూస్ అక్కడికి వెళ్ళడానికి ఓన్లీ కేదార్నాథ్లో మాత్రమే వీటిని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సాక్సెస్ తీసేసుకున్నాను. అండ్ ఒక గొడుగు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, అందుకని చెప్పేసి ఒక గొడుగు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక ఇవి టిష్యూ పేపర్స్ అండ్ వెట్ టిష్యూస్ కూడా తీసుకున్నాను నేను. వెదర్ అక్కడ చేంజెస్ ఉంటుంది కాబట్టి వెట్ టిష్యూస్ ఒకటి తీసుకున్నాను. కొంచెం ఫేస్ మాయిశ్చరైజ్ అవుతుంది కదా, కొంచెం అనీజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి వెట్ టిష్యూస్ ఒకటి తీసుకున్నాను. అండ్ వీడియోస్ చేస్తాం కాబట్టి కొంచెం మనకి వీడియో క్లారిటీ రావాలి, ఆడియో క్లారిటీ రావాలని చెప్పేసి నేను ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఒక సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను నేను వీడియోస్ చేయడానికి. అండ్ టార్చ్ లైట్, మస్ట్ అండ్ షుడ్ టార్చ్ లైట్ ఒకటి మన దగ్గర ఉండాలన్నమాట. అందుకని టార్చ్ లైట్ అండ్ చిన్న స్మాల్ ఫ్యాన్, ఎక్కడైనా కానీ మనకి ఎయిర్ రాలేదనుకోండి, కొంచెం జస్ట్ ఇలా పట్టుకొని నేను వెళ్ళిపోవచ్చు కదా, అందుకని హ్యాండ్ ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నాను. అంతా సేఫ్ జోన్లో వెళ్తున్నానే కానీ ఎట్లా ఉంటుందో అయితే మాత్రం ప్రయాణం తెలియదు. అన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏమేమి కావాలని చెప్పి నేను తీసుకెళ్తున్నా. అండ్ ఒక్క పవర్ బ్యాంక్ కాదు, 2 పవర్ బ్యాంక్స్ తీసుకొని వెళ్తున్నాను నేనైతే. ఎందుకంటే నేను వీడియోస్ బాగా చూస్తాను, చేస్తాను, రీల్స్ కూడా చేస్తుంటా కాబట్టి. అండ్ తినడానికి నేను డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట, ఇది ఒక బాక్స్ కొన్నాను. అండ్ ఎనర్జీ బార్స్ అని చెప్పేసి ఎనర్జీ బార్స్ తీసుకున్నాను కొన్ని. ఈ ఎనర్జీ బార్స్ పెట్టుకుంటున్నాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ చిక్కీ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్ మిక్స్ ఇంకొక ప్యాకెట్ ఇది ఒకటి తీసుకున్నాను, కాజూస్ అన్ని మిక్స్ ఎక్కువగా. అండ్ ఎనర్జీ సారీ డైజెషన్ కోసం అని చెప్పేసి సోమ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది మనకి ఎప్పుడైనా కానీ కొంచెం అనీజీగా ఉంటే కొంచెం ఆ నారింజ మిఠాయి అంటారు కదా, చాలా ఇష్టం మాకు ఇది, అందుకని నారింజ మిఠాయి కూడా పెట్టుకున్నాము. అండ్ బాడీ హీట్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఒకటి కటరో గోంద్, ఇది నైట్ మనం ఒక 2-3 పీసెస్ మనం వాటర్లో వేసేసినామంటే అది మార్నింగ్ కల్లా జల్దీగా తయారవుతుంది అనమాట. నేను తర్వాత వీడియోలో చూపిస్తాను అది. అండ్ ఇది జియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ అనమాట. ఇవి కూడా వాటర్లో వేసుకొని కొంచెం జస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఎనర్జీ అంటే మనకు బాడీ పెయిన్స్ రాకుండా ఉండడానికి అండ్ మోకాళ్ళలో గుచ్చి పెరగడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. అంటే నీల్స్ పెయిన్ రాకుండా ఉండడానికి కూడా నేను ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాను. అందుకని ఇది లేకుండా నేను ఉండలేను కాబట్టి ఇది కూడా నేను చిన్న బాక్స్లో తీసుకొని వెళ్తున్నాను అనమాట. దీనికోసం ఒక కంటైనర్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట, బాటిల్లో వేయలేము కదా, అందుకని బాటిల్లో వాటిని సోక్ చేయడానికి ఇది తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడ ట్రెక్కింగ్ చేయడానికి అని చెప్పేసి ఒక బ్యాగ్ బుక్ చేశాను. బట్ ఇది నాకు చాలా పెద్దగా అనిపించింది. దీని వెయిటే ఎక్కువ ఉండేటట్టుంది. చాలామంది ఇది తీసుకున్న తర్వాత నన్ను అన్నారనమాట, ఇది చాలా వెయిట్గా ఉంది, అసలు చాలా లెస్ వెయిట్ తోటి వెళ్ళాలి, ఇన్ని ఐటమ్స్ అవసరమా ఇందులో అని అన్నారు. అందుకని నాకు ఇష్టం లేకుండా తీసి పక్కకు పెట్టాల్సి వస్తుంది. బట్ వెళ్ళే టైంకి మళ్ళీ ఆ మూడు చేంజ్ అవ్వచ్చేమో, మళ్ళీ తీసుకొని వెళ్తాను దీన్ని. అండ్ అందరూ చాలా లెస్ వెయిట్ కావాలి అని అంటే మళ్ళీ ఇంకొకటి పర్చేజ్ చేసిన. ఎందుకంటే ఇందులో జస్ట్ వన్ పేర్ ఆఫ్ డ్రెస్ అండ్ వాటర్ బాటిల్ అండ్ సమ్ ఈటింగ్ ఫుడ్ అండ్ మెడిసినల్ కిట్ పెట్టుకోవడానికి మాత్రమే అనమాట. టార్చ్ పైకి ట్రెక్కింగ్ చేయడం కదా, అందుకని చాలా లెస్ వెయిట్ ఉండాలని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఎక్కడైనా కానీ మనకి టెంట్స్ దొరకవు, అందుకని చెప్పేసి ఒక ఎయిర్ పిల్లో కూడా తీసుకున్నాను అనమాట. ఎయిర్ ఫిల్ చేసేస్తే అయిపోతుంది, మంచి హాయిగా పడుకొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ ఒక స్వెటర్ తీసుకోండి, ఒక స్వెటర్ కూడా నేను తీసుకుంటున్నాను. లైట్ వెయిట్ టాప్స్ కూడా తీసుకున్నాను అనమాట.
ఒక స్వెటర్. ఈ స్వెటర్ అయితే మనకి హాయిగా వెచ్చగా ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, అన్ని డ్రెస్సెసే తీసుకుంటున్నా. అండ్ జస్ట్ అక్కడ ఏదైనా క్యాజువల్గా వేసుకోవడానికి ఒక ప్యాంట్ షర్ట్, అంటే వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను. బట్ పెట్టుకుంటానో వేసుకుంటానో తెలియదు, కానీ వేసుకుంటాను, అది జస్ట్ పెట్టుకుంటున్నాను. అండ్ ఒకటి మనీ కోసం కూడా సపరేట్గా 2-3 నేను ఆర్డర్ చేయడం జరిగిందనమాట బ్యాగ్స్. ఎందుకంటే సేఫ్ జోన్లో ఉండాలి. అక్కడ ఫోన్పేలు గూగుల్ పేస్ ఎక్కువగా చెల్లవన్నమాట, క్యాష్ తీసుకొని వెళ్ళాలన్నారు. అందుకని చెప్పి మనీ కోసం అని, ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి కొన్ని బ్యాగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. ఎందుకంటే వెళ్ళడానికి ఇంకా టైం చాలా ఉంది కదా. కొన్ని ఇంకా ఆర్డర్లోనే అంది వేలో ఉన్నాయన్నమాట. సో బ్యాగ్లో అయితే చక్కగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు, కానీ బ్యాగ్లో పెట్టుకుంటే తినేకి రాదు కదా, అందుకని అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా ఏదన్నా ఐడియాస్ వస్తాయేమో చూస్తాను అనమాట. వెళ్ళేలోపు ఇంకా ఏదన్నా ఐడియాస్ వచ్చి ఇంకా ఏదైనా తీసుకెళ్ళాలి అనుకుంటే అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మేము బయలుదేరేటప్పుడు చెప్తాను ఏమేమి తీసుకున్నాను. మ్యాక్సిమం ఆల్ ఆఫ్ దెమ్ ఐ విల్ కలెక్ట్ ఐటమ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ఉంటే చార్ధామ్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నా ప్రయాణానికి మీరు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తారా, హ్యాపీ జర్నీ చెప్తారా? నేను ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను, అందుకనే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. నా ప్రయాణం మంచిగా జరగాలి, దైవదర్శనం మంచిగా కావాలని నేను అనుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నాను. మొత్తం చార్ధామ్ యాత్ర 12 రోజుల యాత్ర పూర్తి చేసి విజయవంతంగా తిరిగి రావాలని ఆ భగవంతుని నేను చాలా వేడుకుంటున్నాను అనమాట. అండ్ ఎంతో ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో ఇంకా అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను బయలుదేరేటప్పుడు మరియు ఇంకా అక్కడ ప్లేసెస్ మొత్తం వీడియోస్ తీసి మీకు అందరికీ షేర్ చేసి చూపిస్తాను. మీరు నాతో పాటు చార్ధామ్కి వచ్చారా అన్నట్టుగా ఉంటుందన్నమాట మన వీడియోస్. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.